ఏంటి తిరిగి కొట్టిండు? కోడిపిల్ల కాలు గోందేయ్యా అవపడలేదు. ఎట్లా ఎందుకు తిరిగి కొట్టిండు? వాళ్ళ మా ఇల్లు ఇగో ఇట్లా పెయింటింగ్ వాటి పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బర్రెలు కట్టేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ అవసరం కట్టి తీసుకొని గ్యాస్ అట్లే కూర పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన నేను చూడకపోతే ఏమో మరి ఏమో వచ్చిందో చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి? కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు? నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు వచ్చింది కోడి? ఏమిటి వచ్చింది కోడిని? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి పసలన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక తిరగొచ్చిండుగా. అంటే దానికి దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష ఎందుకు వచ్చింది, ఏంటి వచ్చింది, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా నా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎందుకు నాకు దండగా దలగవాడ దండగా నాశనం అయిపోయింది. దండగా ముందు నష్టం కానీ మాకు ఆ దండగా.